అమ్మా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకమ్మడో? రేపు మనం పిలుపులకు వెళ్తావా? అక్కడ మనం రచ్చ రచ్చ చెయ్యొచ్చు కదా. ఇవన్నీ కాదే అమ్మడో, దేనికైనా ఒక అంతం ఉంటది. ఈ నెల 31 లోపు ప్రపంచం మొత్తం అర్థమైపోతుంది కదా. ఈ లోపే నీ జీవితం సుఖం ఉండేలా చేస్తానే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను సుఖంగా ఉండేది ఒక వారం రోజులేనా? అబ్బా అది కాదమ్మడు, ఆ అంతం కాకపోయినా ఈ అంతం జరగాలి అంటున్నాను. దీనికి త్వరపడవే అమ్మడు. తొందర ఎందుకే? ఎటు సీమంతం రోజున బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నాం కదా, అప్పుడే దానికి అంతం మనకి ప్రారంభం. రేపు జరిగేవన్నీ మన సరదా కోసమేనమ్మా. సీమంతం రోజు ఎంతమంది వచ్చినా నువ్వు ఊరుకోద్దామడో. చివరికి గొంతు కత్తిపెట్టినా సరే, గంతో గురిపెట్టున్నా సరే, నువ్వు మాత్రం చెప్పకుండా ఆపొద్దు, సరేనా? నేను చెప్పకుండా చేస్తే ఎలాగో నువ్వు బతికే ఉంటావు కదా, అప్పుడు నువ్వు చెప్పే. అలా చెప్పదమ్మడో. అంటే ఏంటే? నేను చచ్చిపోతానంటే అదేంటి అమ్మడు? నువ్వు చచ్చిపోతే నేను చేస్తాను అనుకుండా అలాగే అంటావా? అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా? అది కాదమ్మడు, నువ్వేదో ఆవేశంలో అన్నావని నేను ఏదో ఆవేశంలో అలా అనేసా. నేను నిన్ను నమ్మనే. ఒకవేళ వాళ్ళు రేపు నా మాట నమ్మలేదే అనుకో, వాళ్ళందరూ కలిసి నా పీక మీద కత్తి పెట్టారే అనుకో, నువ్వు నిదానంగా తప్పించుకుంటావు. అయ్యే మాటలమ్మడు, రేపొద్దున కత్తి పెట్టలే అప్పుడు చెప్తా. అంటే ఏంటే? రేపు వాళ్ళు నన్ను చంపడం గ్యారంటీ అంటావు అంతేగా? ఊరుకో అమ్మడో, అని తిరగాసుగా మాట్లాడతావు. ఇదిగో అమ్మడో, ఏం చేసానా సరే సీమంత రోజున ఈ ఇంట్లో నేను దజ్జాగా విడిపురాలాగా నువ్వు కోడలాగా ఉండాల్సింది అంతే. ఇదే మాడగా ఉందాం. నువ్వుంటావా? ఒట్టే నేను ఉంటాను. నమస్తే భయ్య. ఆఫీస్ నుంచి ఇవాళ తొందరగా చేసినట్టున్నారు భయ్య. శ్రీరామ్ భయ్య లేడు భయ్య. శ్రీరామ్ ఎక్కడ? నేను అడిగానా? అడగలేదు అనుకో, ఒకవేళ అడుగుతారేమోనని. ఎలా అయింది మీరు అందగాలి భయ్య? ఎంత కావాలి? 500 భయ్య. డబ్బులు కావాలంటే డైరెక్ట్ గా అడుగు. ఈ డొంక తిరుగుడు నచ్చదు నాకు. చెప్పావు కదా భయ్య, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అడుగుతాను. అమ్మా కార్తీక్, ఒక నెంబర్ చెప్తాను, కొంచెం డయల్ చేసివ్వు. చెప్పండి అండి. మీకు ఫోన్ లేదా మేడం? నువ్వు డయల్ చేయి. 9847. 9847. చెప్పండి. 9847. వాడు చెప్తున్నాడుగా, చెప్పు. రామ్ గారు, మీ నెంబర్ నాకు తెలుసు, అందుకే నోరు మూసుకొని ఉండమన్నాను. రౌడీలో ఉందిరా బాబు. 888. ఆ నెంబర్ కి డయల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. అలాగే. హలో, ఎవరండి? సుభాష్ గారు, ఊర్మిళ గారు మీరు ఎక్కడున్నారో కనుక్కోమన్నారండి. మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఉన్నానని చెప్పండి. మహంకాళి పోలీస్ స్టేషన్ లో ఉన్నారటండి. ఇటువు, నేను మాట్లాడతాను. హలో సుభాష్. చెప్పండి మేడం. మహంకాళి స్టేషన్ లో ఉన్నావా? అక్కడేం చేస్తున్నావు? చిన్న పనుంటే వచ్చాను మేడం. అవునా, సరేలే. ఇదిగో సుభాష్, మొన్న ఎమ్మెల్యే కొడుకుని వదిలేసావా? అవును మేడం. ఏం మనిషి సుభాష్, వాళ్ళంత కష్టపడి చిత్తకొట్టి తీసుకొస్తే ఎదవ ఉద్యోగం గురించి ఆలోచిస్తే ఎలా సుభాష్? సర్లే, అవన్నీ మర్చిపోయి ఈ నెంబర్ సేవ్ చేసుకో. నాకు చెయ్యాలనుకుంటే ఈ నెంబర్కే చెయ్యి. ఉంటాను. బాయ్ మేడం. ఇదిగో అల్లుడు. సుభాష్ ఎవరమ్మా? సర్కిల్ ఇన్స్పెక్టర్. నా నెంబర్ ఎందుకు ఇచ్చారండి? ఊరికే పడుంటుందని ఇచ్చాను అల్లుడు. రేపటి రోజున ఏదైనా అవసరం రావచ్చు కదా. అయ్యో, ఈవిడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడెవడో సీఐతో మాట్లాడి నెంబర్ ఇచ్చిందంటే ఆలోచించు. ఏం చేస్తుందిలే? ఆడకొట్టి పారే భయ్యో, ఈ సంగతి తెలిసి నీ నెంబర్ ఇచ్చినట్టుంది. ఆవిడ అక్షర పిన్నిరా, మనల్ని ఏం చేస్తుంది చెప్పు. ఆవిడ పిన్నెల్ని గిన్నెలు లెక్క పెట్టే రకం కాదు భయ్యా. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తాను భయ్య. నిజంగానే నా మీద ఏదైనా ప్లాన్ చేస్తోందా? ఉన్న టెన్షన్లు చాలక మళ్ళీ ఇదొక టెన్షనా? జగదీశ్వరి, ఆ సివిల్ ఇంజనీర్ గారి భార్య పేరేంటి? మీనాక్షి. మీనాక్షి, ఆవిడ పేరు రాద్దాం. ఆవిడెందుకు లేక ఇప్పుడు? రాని అమ్మా.
ఇంతమంది వస్తే అంత మంచిది. అవునమ్మగారు, రేపు సీమంతానికి మన బంధువులే కాదు, స్నేహితులే కాదు, తెలిసిన వాళ్ళకి, ముఖ పరిచయం ఉన్న వాళ్ళకి అందరినీ పిలవాల్సిందే. పిలాల్సిందే. అప్పుడు గాని ఖర్చు తడిసి మోపెడవుతుంది. నువ్వు ఊరుకోక, ఖర్చు ఆడపిల్ల వాళ్ళది కాదు కదా. ఇక్కడ ఖర్చు గురించి ఎవరు ఆలోచించట్లేదులే ఊరుమిళ. నువ్వాగు పిన్ని, మా అత్తయ్య వాళ్ళు ఖర్చుకి వెనకాడే మనుషులు కాదు. ఇదే ఆత్మవంచనంటే. ఎందుకే అమ్మను వదిలేసి మెట్టినింటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నావు? ఇలా ఉండబట్టే అత్తలు అలా మితిమీరిపోతున్నారు. మేము ఆ రకం కాదులే ఊరుమిళ. ఊరికే టీవీలో ప్రోగ్రాంలో మాట్లాడినట్టు మాట్లాడు మాకు. నిజానికి ఆడవాళ్ళకి ఏమీ అన్యాయం జరగట్లేదు. నువ్వైనా చెప్పు జగదీశ్వరి. నాకు కొంచెం పనుందక్క, మీరు రాయండి. ఖర్చుకు వెనకాడొద్దు, సరేనా? అక్క, నేనన్న మాటికి హత్తయ్యారా మీరు? లేదు ఊర్మిళ, నిజంగానే పనుంది. అమ్మ అక్షర, ఒకసారి ఇలా రామ్మా. అక్షర, ఇప్పుడు లాయర్ భారతీదేవిని పిలుస్తుందేమో, పిలవద్దని చెప్పు. ఆవిడొస్తే చాలా కష్టం. అలాగే అత్తయ్య. ఇదిగో అమ్మా, మా చుట్టాల తరపు చిట్ట. మీ తరపు వాళ్ళేంటి? మీరున్నారు కదా, చాలే. అదేంటక్క, పాపం పిలుచుకొని జగదీశ్వరక్క ఖర్చుకు వెనకాడొద్దని చెప్పింది కదా. సరే, ఇలా ఇవ్వు. అలాగే. అక్షరమ్మ, నీ సీమంతం దీపావళి పండుగ కంటే బాగా జరుగుద్ది. కానీ ఆ రోజు నేను పేల్చే బాంబు అల్లా టప్ప దీపావళి బాంబు కాదు. మీ అమ్మ మీ అత్తయ్య గుండె పొగలే బాంబు. అవునక్షరమ్మా, ఆ రోజు మొన్న దీపావళికి మిగిలిన టపాసులు అవి అన్నీ కాలుద్దాం, సరేనా? అక్షర, నువ్వు లోపలికెళ్ళు. వదినా, నేను వీళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఇరుగు పొరుగు వాళ్ళకి రేపు చెప్తాం. అలాగే వదినా. అమ్మ అక్షర, నన్ను కాస్త రూమ్ వరకు తీసుకెళ్ళమ్మా. నేను తీసుకెళ్తానమ్మగారు. చేతి తీయనానా, వెళ్ళవతలికి. ఎందుకే దాని మీద అలా లేస్తావు? అమ్మా, నువ్వేం మాట్లాడుకో, నీకేం తెలీదు. పాపం, ఎందుకే దాన్ని అలా ఏడిపిస్తావు? ఎంతైనా సొంత అవుతుంది కదా. సవతుల్లో సొంతం కజిన్స్ అని ఉంటారా? నీ తెలివితేటలు నువ్వే. నవ్వింది చాలు, ఈ కాపు. చేసిందంత చేసేసి ఇప్పుడు నవ్వుతున్నావా? నేనేం చేశానక్క? అసలు సంతాన లక్ష్మి ఐడియా ఇచ్చింది నువ్వు కదా. అక్కడి నుంచేగా ఈ కష్టాలన్నీ స్టార్ట్ అయ్యాయి. కష్టాల కంటే దానివల్ల నీకు ఆనందమే ఎక్కువైంది కదమ్మా. ఎక్కడమ్మా? అంతే లెక్క. సుఖాల్ని తొందరగా మర్చిపోతారు, చిన్న కష్టాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈ మనుషులే అంతా. వేదాంతమ్మ అని విషయానికి రా. అక్క, రాజేశ్వరి అత్తయ్య మారిందా లేదా? నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటుందా లేదా? ఏదో ఇప్పుడు ఆ రేఖ పెద్దమ్మ రావడంతో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడింది. లేకపోతే అంతా ఓకే కదా? అవును, అంతా ఓకే. 9 నెలలు గడిచాయి, అప్పుడు బిడ్డ ఏడని అడుగుతుంది. అప్పుడు ఉంటుంది ఇట్స్ గాన్, పోయింది అంటాం. నీకంత సిల్లిగా అనిపించొచ్చు, కానీ అలా అత్తయ్యని చీట్ చేయడం నాకు అస్సలు నచ్చదు. నాకైతే తెగ నచ్చేసింది. లేకపోతే ఏంటక్క, ప్రతి దాన్ని నువ్వు బైనోక్యులర్ లో చూడ్డం, నువ్వు భయపడ్డం కాక మమ్మల్ని టెన్షన్ పెట్టడం. నువ్వేం వరి కాకు, సీమంతం జరుగుతుంది. జరిగిని అప్పుడు పెద్దమ్మ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు రాజేశ్వరి అత్తయ్యతో క్లియర్ గా నిజం చెప్పేద్దాం. ఒక 5 నిమిషాలు గాయగాయమంటుంది. మరో 2 రోజులు మౌనం. తర్వాత అంతా మామూలే కదా. ఏంటి తోటికోడళ్ళిద్దరూ ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? రేపు అందరినీ పిలవాలి అంటున్నారు. ఏంటత్తయ్యా,
ఏం చేద్దాం? రేపు మార్నింగ్ షూకి వెళ్దామా? అత్తయ్య, లేక మరీ పొగరెక్కువైపోయింది. అసలు సీరియస్నెస్ తెలియడం లేదు. నిజమత్తయ్య, ప్రతిదీ జోక్ లాగానే తీసుకుంటుంది. అంతేలేండి. గొప్ప ఐడియా ఇచ్చినా దాన్ని రిసీవ్ చేసుకోవడం చేత కాక రివర్స్ లో మళ్ళీ మమ్మల్నే అంటారు. న్యాయానికి రోజులు లేవు. అబ్బా లేఖ, అర్థమయ్యేట్టు చెప్పమ్మా. న్యాయం అన్యాయం అని ఏదేదో మాట్లాడుతున్నావు, సరిగ్గా చెప్పు. చెప్తానత్తయ్య. ఏం లేదక్క, రాజేశ్వరి అత్తయ్య ఎటు రాదు, నువ్వు రాకూడదు. ఏ ఎందుకు? ఎందుకా? నీ సీమంతానికి నువ్వే, మీరు నా సీమంతానికి రండమ్మా అని పిలుస్తావా? చండాలంగా ఉంటుంది. ఓ అది నిజమే. ఈ లేకెప్పుడు నిజమే చెప్తుందిలే గాని. అత్తయ్య నేను వెళ్తాం, అత్తయ్య ఆఫీస్కి వెళ్తుంది. నువ్వు ఏదో పనున్నట్టు బయటికి రా. ఇద్దరం హ్యాపీగా ఐమాక్స్ లో సినిమాకెళ్ళి ఇంటికొచ్చి అందరినీ బొట్టు పెట్టి మరీ పిలిచామని చెప్దాం, సరేనా? అలాగే చేద్దాం. ఏం చెప్తామంటే, ఒకవేళ ఎవరూ రాలేదేంటని జానకి వదిన అడిగితే, ఏమో ఎందుకు రాలేదో మరి మాకేం తెలుసా అని చెప్పేద్దాం. సరే అయితే, ఏదో కొద్దిగా రిలీఫ్ గానే ఉంది. రిలీఫ్ గా ఉందని టెన్షన్ పడుతూ చెప్తావేంటక్క? కాస్త నవ్వుతూ రిలాక్స్ గా చెప్పు. నిన్ను ఏంటత్తయ్య పొద్దు పొద్దున్నే దీర్ఘాలోచనలో ఉన్నారు? రేపు సీమంతానికి నీకే చీర కొందామా అని ఆలోచిస్తున్నాను. వెరీ సింపుల్. మీకు నచ్చిన చీర తెచ్చేయండి చాలు. సరే అలాగే కొంటానులే గాని, ఇంతకి జగదీశ్వరి ఏది? లోపల రెడీ అవుతున్నారు అత్తయ్య. చుట్టుపక్కల వారిని పిలవాలిగా. మీరు కూడా వస్తున్నారుగా అత్తయ్య? లేదులేమ్మా, నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. మరెందుకు అత్తయ్య, ఒక చోట కూర్చోవచ్చుగా. పనులు చేయడానికి మేమంతా ఉన్నాం కదా. లేదులేమ్మా, ఇంట్లో జరుగుతున్న మొదటి సీమంతం ఇది. ఘనంగా చేయకపోతే ఎలా? నాకైతే ఎప్పుడెప్పుడు సీమంతం చేద్దామా అని ఉంది జగదీశ్వరి. చేద్దుర్లే, రోజులు మనం ఆగమన్నా ఆగుతాయా? జరిగేది జరక్క మానదు. కంగారు పడకండి అక్కయ్య, మీ అమ్మగారు లోపల నిద్రపోతున్నారు. లేక రామ్మ, మనం వెళ్దాం. అక్క, మేము వెళ్ళొస్తాం. రామ్మ పద. అత్తయ్య, మేం కూడా వెళ్ళొస్తాం. పదండి చిన్నత్తయ్య. మీరెందుకు? ఏమో, మీరు సీమంతానికి పిలవడానికి వెళ్తున్నారు, మార్నింగ్ షోకి వెళ్తున్నారు. తెలీదు కదా మాకు. ఊరుకోమడో, పొద్దున్నే సినిమాకి వెళ్తారు. రేఖ, శుభకార్యానికి పిలవడానికి వెళ్తున్నప్పుడు మనసులు పాడు చేయకు. నేనేం పాడు చేశానండి? ముత్తైదులతో పాటు నేను వెళ్తానంటున్నాను. ఇంట్లో తప్పేంటి? అవును, ఏం తప్పుంది? తప్పుంది పిన్ని. ఏంటో చెప్పి నన్ను ఒప్పించు. సీమంతం పిలుపులకి వీళ్ళకి సంబంధమే లేదు. అంతకంటే చెప్పాలంటే వీళ్ళు మాతో రావడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే మీకు మగాళ్ళంటే ఎంత చిరాకో మాకు వీళ్ళంటే అంత ఎలర్జీ. అక్క, నేను చెప్తున్నాను కదా, వీళ్ళని తీసుకెళ్ళండి. అదేంటి పిన్ని, నేను చెప్పాను కదా. పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో రాకు. జగదీశ్వరక్క, ప్లీజ్ తీసుకెళ్ళు. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్. మోస్ట్ వెల్కమ్. మీ వల్ల ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండకూడదని మాత్రమే మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాను. అంటే ఏంటమ్మా? ఓయ్, మాట్లాడింది చాలు, పద. అసలు ఇది బయటికి వెళ్ళి ఏం చేస్తుందో ఏంటో. అమ్మా
మమ్మీ ఎలా సీట్లో కూర్చుంటారా ముందు సీట్లో కూర్చుంటారా? నీ నెత్తిని కూర్చుంటాం పద. ఊరుకోమ్మా, అసలే వాళ్ళు సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిన కోపంలో ఉన్నారు. సినిమాగా అయితే మేము మొత్తం పడండి. స్కూల్ అయిపోయాక మంచి వాటికి బిర్యానీ. ఆపుతావా? వస్తే నోరు ముసుకుని బండెక్కు, లేకపోతే కారు వెనక పరిగెత్తుకుంటూరా. ఏంటండి అక్కడికి మేమేదో నిజంగా పనోళ్ళైనట్టు తీసిపారేసి మాట్లాడతారేంటి? మేం తలుచుకుంటే తొక్కులో ఈ కారే కాదు BMW కార్ కొంటాం. డాడీ బియ్యంగారా? డాడీ డబ్బులే బాబు. విన్నావు కదా, అది మీ స్టేటస్. ఇదిగో అమ్మడో, ఆ బియ్యం కాకుండా డబ్బులు నా దగ్గర పోలేదా అంటే? నోర్మి నోర్మి, లేక పదమ్మా. అలాగే అలాగే. రండి, రండి. ఓయ్, వెనకెళ్ళి కూర్చో. కూర్చోదు, ఇక్కడే కూర్చుంటుంది. ఏంటత్తయ్య ఈ నాన్ సెన్స్? అసలు దీన్ని కమాన్ తిట్టువే, తిట్టు. దాన్ని నన్ను ఇద్దరు తిట్టు. ఇంకా సీమంతం దాకెందుకే డబ్బులు దండగా? ఇప్పుడే చెప్పేస్తాను. ఆ వీల్ చైర్ కి దాని చెల్లెలికి తిట్టువే, తిట్టు తిట్టు. లేక దీని సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు పద. ఏయ్ చెంచు, ఆగువే. కర్మ. పద. భారతమోయ్, భారతమా, భారతమోయ్. ఏంటి బాగున్నారా? బాగున్నావు? మా అమ్మాయికి సీమంతం తెలుసా? అవునా? ఆ, ఏంటత్తయ్య వీళ్ళు అనేది? దానికి సీమంతం అని చెప్తున్నారేంటి? చెప్పని అమ్మా, చెప్తే మనకే మంచిది కదా. అక్షరం కాదనుకుంటారు, రేపు అక్షరం కనపడకపోయినా ఏమీ అడగరు, దేన్నే అడుగుతారు. అప్పుడు ఏమని సమాధానం చెప్తుంది? సీమంతం నాకు కాదండి, మా అక్కకి. అక్షర అని తెల్లగా బొద్దుగా ఉంటుంది. అబ్బా భారతం ఎందుకు తెలదు? ఏమ్మా తెలుసా భారతమా? తెలుసా చూసావా? ఆ, సరేనమ్మా మేము వెళ్తాము. అందరినీ పువ్వు పిలాలి, తర్వాత చేతమే. నువ్వురా. బాగున్నారా? బాగున్నారండి? బొట్టు పెట్టమ్మా, మా కోడలికి సీమంతం తప్పకుండా రావాలి. అలాగే. మర్చిపోకండి, తప్పకుండా సాయంత్రం వచ్చేయండి. హలో, ఎవరు? ఆ సూర్య చెప్పే. కారులో శ్రీమంతం కౌరులు చెప్పడానికి వచ్చామే. ఏంటి మరి అక్క శ్రీమంతమా? దానికి అంత సీన్ లేదు. ఇదిగో సరోజా, ఇంకోసారి దీనికి ఫోన్ చేసావంటే ఏ ఊరనిది? బిత్తరపాడా? ఇంకోసారి నువ్వు దీనికి ఫోన్ చేస్తే నిన్ను బిత్తరపోయేలా చేస్తాను. ఫోన్ పడే. ఎంత మంది అమ్మడో, ఆ చీట్ డబ్బులు ఇవ్వాలి. ఇది చందానికి డబ్బులన్నీ కూడా అంతే. ఓయ్, ఏంటి రోడ్డు మీది గొడవ? నోరు మూసుకుని పదండి, ఎవరైనా చూస్తే మన పరువేం కావాలి. ఇంకెన్ని రోజులండి మీ పరువు ప్రతిష్ట? సీమంతం దాకే కదా. సీమంతం కాదే, నువ్వెన్ని జన్మలెత్తినా మా పరువుకి ఏ భంగం రానివ్వదు. చూద్దాం. తర్వాత చూసుకున్నాను కానీ ముందు వినోదం ఇంటికి వెళ్ళి పదండి. హే, నువ్వు పోవే. పో. రామ్మా. ఏంటే ఈ మధ్య కొంపలో కనపడటం లేదేంటి? వసుంధరా, అదే మీ అమ్మ బావుందా? మీ అమ్మంటే ఇదివరకు పడేది కాదు, ఈ మధ్య తెగింటికెళ్తున్నావేంటి? కొంప తీసి శ్రీరామ్ కట్నం తెమ్మని కొడుతున్నాడా ఏంటి? అవును. హ? తంతున్నాడా? అవును, ఇలాగే కొడుతున్నాడు.